రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా జోరు వానలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న వారం రోజుల పాటు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటుంది ఐఎండీ. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. నదుల్లో ప్రవాహ ఉధృతి పెరగడంతో హిమాచల్ ప్రదేశ్లో 4 జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లోనూ కుంభవృష్టి కురుస్తుంది. పలు నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. అలకానంద నది ప్రవాహంతో పలు ఆలయాలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఆరెంజ్ అలర్ట్ను కంటిన్యూ అవుతుంది. ఇటు వరుణుడి ఆగ్రహానికి గుజరాత్ చిగురుటాకులా వణికిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. బనస్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, సబర్కాంత, మొహాసానా, ఖేడా, రాజ్కోట్, గిర్ సోమనాథ్ జిల్లాలు నీట మునిగాయి. మధ్యప్రదేశ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. భోపాల్, బెతుల్, రైసెన్, సెహెర్, మున్సర్, సాజాపూర్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు పలు చోట్ల రోడ్లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతా సహా పుర్భా, బుర్ద్వాన్, పశ్చిమ మెదినీపూర్, నదియా, పురులియా, దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాలో సుబర్ణరేఖ, బుద్ధబలంగ్, జాలక, సోనో నదులు పొంగిపొర్లుతున్నాయి. బీహార్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.